2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలోనే కాకుండా గుంటూరు జిల్లాలో కూడా అవమానకర రీతిలో దెబ్బతిన్నది. జిల్లాలో అన్ని స్థానాలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేయడంతో ఇప్పుడు వైసీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కడే ఒక్కడు మొనగాడు అన్నట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి గుంటూరు జిల్లాలో ఒకే ఒక్కడు పెద్ద దిక్కుగా కనిపిస్తుంది. ఆయనే ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట స్థానాన్ని ఆశించిన మర్రి రాజశేఖర్ విడతల రజనీ ఎంట్రీతో తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. దాంతో కొంత మనస్తాపం చెందిన మర్రి రాజశేఖర్ ను ఆనాడు వైఎస్ జగన్ నేను మాట తప్పను, మడమ తిప్పను అని తనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి మంత్రివర్గంలోనికి తీసుకుంటా అని మాట ఇచ్చారు. దాంతో చాలా కాలం ఎదురుచూసిన మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇచ్చారు వైఎస్ జగన్. కానీ మంత్రివర్గంలోకి మాత్రం తీసుకోలేదు. దాంతో మాట తప్పినా మడమ తిప్పిన వాళ్లాగా వైఎస్ జగన్ మిగిలిపోయారు. తన మాటను నిలబెట్టుకునే అవకాశం ఇవ్వలేదు ప్రజలు. చిలకలూరిపేట నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసిన మర్రి రాజశేఖర్ గారికి సౌమ్యుడిగా మంచి పేరుంది. కేవలం నియోజకవర్గంలోనే కాదు, జిల్లా మొత్తానికి ఒకే ఒక్క నాయకుడు, అధికారం ఉన్న నేతగా మర్రి రాజశేఖర్ పేరుగాంచాడు. మరి అలాంటి నేత కార్యకర్తలకు, కింది స్థాయి లీడర్లకు అండగా ఉంటాడా అంటే అవుననే సమాధానం వస్తుంది వైసీపీ కార్యకర్తల నుండి. అధికార పార్టీ నుండి ఎదురయ్యే సవాళ్లను నిలబడి తట్టుకుంటారా అనేది ప్రశ్న. గుంటూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా ఇప్పుడు కనిపించే మొదటి వ్యక్తి మర్రి రాజశేఖర్ మాత్రమే. అధికారం ఉంది కదా అని ప్రతిపక్ష నాయకులను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు వైసీపీ నాయకులు. మరి ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏమాత్రం అతి చేసినా అధికార పక్షం నేతలు ఊరుకునే సందర్భం లేదు. కాబట్టి జిల్లాలో క్యాడర్ను ఎలా కాపాడుకుంటారో, ఉన్న ఒక్క నేత ఎలా నెట్టుకొస్తారు అనేది వేచి చూడాలి.